ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో రాజ్భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ తో సమావేశమై ఏడాది పాలన, సుపరిపాలన, తొలి అడుగు కార్యక్రమంపై గవర్నర్ కు వివరించనున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. జగన్ టూర్లు, వైసీపీ నేతల వ్యాఖ్యలు, రాష్ట్రంలో శాంతి భద్రతల సహా పలు అంశాలపై గవర్నర్ తో చంద్రబాబు చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కేబినెట్ లో మార్పులుంటాయనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో గవర్నర్ తో సీఎం చంద్రబాబు సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో హరికిషన్ అందిస్తారు. హరికిషన్, శ్వేత, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలవబోతున్నారు. ప్రధానంగా ఎవరు ఊహించని విధంగా ఒక్కసారి ముఖ్యమంత్రి గవర్నర్ని కలవబోతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా దీనికి ప్రాధాన్యత పెరిగింది. అందరూ కూడా వివిధ రకాలుగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఏవైతే వైసీపీ అధినేత శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఆయన పోలీసుల అనుమతులు లేకపోయినా కావలసిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పర్యటనలు చేస్తుండడం, దానివల్ల ఇబ్బందులు తలెత్తుతుండడం, దానికి సంబంధించినటువంటి వాటి అంశాలపైన ఈరోజు గవర్నర్తో చర్చించేటటువంటి అవకాశం ఉందని పార్టీ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే ఇటీవల మనం చూసాం సత్తెనపల్లికి సంబంధించి, అలాగే రీసెంట్గా చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో మామిడి రైతులను అక్కడికి వెళ్ళి వారిని ఎక్కువగా కూడా అంటే ఎటువంటి లాభం చేకూర్చే విధంగా కాకుండా వారికి నష్టం కలిగేలా ప్రవర్తించారు. అలాగే మామిడి కాయలన్నీ కూడా రోడ్డుపై పోసి ఇటు రైతులని కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఇటు టీడీపీ నేతలతో పాటు అలాగే కూటమి నేతలందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఇలాగే ముందు కొనసాగితే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనేటువంటి సంకేతాలు మిగిలిన ప్రాంతానికి కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. దీన్ని కట్టడి చేయాలి కాబట్టి కంపల్సరీగా దీన్ని గవర్నర్కి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది మాత్రం ఆ వర్గాలు అంటే ఇటు టీడీపీకి సంబంధించినటువంటి వర్గాల నుంచి వస్తోంది. మరోపక్క ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే పోలీసులకు పర్మిషన్ ఇవ్వడం లేదు అన్నటువంటి ఒక ప్రచారాన్ని అయితే పెద్దగా బయట వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా లిమిటెడ్గా అంటే ఎక్కువ మంది జనం రావడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి లిమిటెడ్ పీపుల్తో ఆయనకు అన్ని అనుమతులు ఇచ్చినా కూడా దాన్ని కంప్లీట్గా వైలేట్ చేస్తూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే కూటమి నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలకు సంబంధించి ఈరోజు గవర్నర్కి వివరించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయబోతున్నారన్నది మాత్రం తెలుస్తోంది. మరోవైపు దాంతోపాటు ఇటీవల ఆయన టీడీపీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశంతో పాటు క్యాబినెట్ అంటే ఈ నెల 9వ తేదీన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా ఆయన సొంత పార్టీ నేతలతో పాటు అలాగే మంత్రుల పనితీరు పైన కూడా తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. సో మంత్రులు వారి తగ్గట్టుగా పనితీరు మెరుగుపరుచుకోకపోతే 1995లో చూసేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తారని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా పనితీరు మార్చుకొని మంత్రులపై వేటు తప్పదన్నట్లు కూడా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే మరి ఆయన గవర్నర్ కలవబోతున్నటువంటి నేపథ్యంలో మరి క్యాబినెట్లో కూడా మార్పులు చేర్పులు ఉండేటటువంటి అవకాశం ఉందన్నటువంటి ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే తాజాగా ఉంది. గత 2-3 నెలల నుంచి కూడా క్యాబినెట్లో సమూలమైనటువంటి మార్పులు కాకపోయినా ఒకరిద్దరు మంత్రులను తప్పించి కొత్త వారిని తీసుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణంలో తాజాగా క్యాబినెట్ సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు గవర్నర్ని కలుస్తుండడంతో ఒక్కసారిగా మరి ఇది నిజమవుతుందా అన్నటువంటి ప్రచారం అయితే ప్రస్తుతం సాగుతోంది. కానీ ఆ గవర్నర్తో కలిసిన తర్వాత ముఖ్యమంత్రి బయటికి వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయాలు అయితే అందరికీ తెలిసేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. ముఖ్యంగా ఆయన పర్యటనలో అనుమతులు ఇచ్చినా కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఈ సంఘటనల వల్ల రాష్ట్రంలో ఏవైనా సంస్థలు పెట్టుబడులు పెట్టాలని ముందుకు రావాలని చాలా ప్రయత్నిస్తున్నాయి. మరోపక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సో వీటన్నిటికీ కూడా విఘాతం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. సంస్థలు భయపడి వెనక్కి వెళ్ళేటిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నమే
వైసీపీ అధినేత చేస్తున్నాడని చెప్పేసి ఇటు కూటమి నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఆరోపణలకు అనుగుణంగానే కాస్త ఇబ్బంది పడేటటువంటి వాతావరణం పారిశ్రామికవేత్తలకు ఉంది కాబట్టి సో దీని మీద కంప్లైంట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే సాగుతుంది. మరోవైపు ఇటు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే క్లారిటీగా చెప్పారు, తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల దాటి ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టాం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బదులు తీర్చుకొని తీరతామని చెప్పేసి కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా ఇటు స్వేచ్ఛగా పని చేయలేకపోతున్నారు, వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గవర్నర్కి కంప్లైంట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. శ్వేత. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.